సార్ 27న కన్నప్ప మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దీనికి ముందు మనం ఒక న్యూస్ విన్నాము, సెన్సార్లో కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పి. సో అసలు సెన్సార్ టాక్ ఏంటి, సెన్సార్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? కన్నప్ప 27వ తారీఖు రిలీజ్ అవుతుంది. సెన్సార్ అయితే అయిపోయింది. ఓకే. యాక్చువల్గా భక్తి ప్రధానమైన సినిమాలకి యూ సర్టిఫికేట్ ఇస్తారు, బట్ దీనికి యూబీఏ వచ్చిందనమాట. దీంట్లో కొంత రౌద్రరసం ఎక్కువ ఉందని చెప్పేసి యూబీఏ ఇవ్వటం జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఇది సెన్సార్ ఇప్పుడు లాస్ట్ మినిట్ వరకు ఆగడానికి కారణం ఏంటంటే, సెన్సార్లో చూసిన వాళ్ళు కొన్ని కట్స్ చెప్పారు. కట్స్ చెప్తే రివైజింగ్ కమిటీకి వెళ్ళింది. రివైజింగ్ కమిటీలో 11 మంది బృందం చూశారు ఈ సినిమాని. చూసి ఒక 13 కట్స్ వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది సినిమా టీంకి. దాంట్లో మెయిన్గా మన ఈ మధ్య కాంట్రవర్సీ అయింది ఒక ఇష్యూ. ఇది బ్రహ్మానందం సప్తగిరి పోస్ట్ రిలీజ్ తర్వాత గుంటూరుకు సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘాలు కొన్ని కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి వాయిదా కూడా వేశారు 31వ తారీఖుకి, జూలై 31, ఆగస్టు 31 పిలక గిలక అని చెప్పేసి క్యారెక్టర్లు 2 బ్రాహ్మణ సంఘాల్లో బ్రాహ్మణుని అవమానిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ ఆ డైలాగు ఉచ్చారణ మార్చేశారు, పిలక గిలక అని తీసేసి వేరే పెట్టడం జరిగింది. దాంతోపాటు కొన్ని డైలాగులు ఉన్నాయి, నీచ జాతి అని చెప్పేసి డైలాగు 2-3 డైలాగులు ఉన్నాయంట. ఒక చవట అని తిట్టడం, ఇట్లాంటి కొన్ని డైలాగులు మ్యూట్ చెప్పారు. మ్యూట్కి సంబంధించి ఆల్టర్నేటివ్ పదాలను వాడారని చెప్పేసి మనకి సమాచారం ఉంది. సో అది డైలాగులకు సంబంధించిన ఇష్యూ అయిపోయింది. దాని తర్వాత రౌద్ర రసం అంటే కొంత బ్లడ్ చూపించేది, పోరాట సన్నివేశాల్లో చంపేసి కత్తికొన్న రక్తాన్ని మొహానికి పూసుకునే సన్నివేశాలు, కొన్ని చంపేసిన తర్వాత బాడీకి వెళ్ళి కోపంగా చూసే సన్నివేశాలు, ఇలాంటి కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేశారని చెప్పేసి మనకి సమాచారం ఉంది. దాని తర్వాత దీంట్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన సెన్సార్ టాక్ ఏంటి అని అడిగారు. సెన్సార్ నుంచి వస్తున్న రిపోర్ట్ ఏంటంటే, ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడి నుంచి సినిమా టర్న్ అవుతుంది, అక్కడి నుంచి కూడా డివోషనల్ మోడ్లోకి సినిమా వెళ్ళిపోతుంది అని చెప్పి మన సెన్సార్ టాక్ ఉంది. దానికి ముందు ఉన్నది మొత్తం కూడా యాక్షన్ ఎపిసోడ్స్, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, వాళ్ళ జీవన విధానం, తిన్నడు కన్నప్పగా మారే సన్నివేశాలు ఉంటాయి కదా. అసలు భక్త కన్నప్ప కంటే ముందు కన్నప్పగా తిన్నడుగా ఆయన సాగించిన జీవన విధానం, అతనిలో ఉన్నటువంటి ఫైటింగ్ స్పిరిట్, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయట. సో వాళ్ళ ట్రైబల్లో ఉండేటువంటి కొన్ని తెగలు శివలింగం కోసం జరిగే పోరాటాలు, ఇవన్నీ కూడా సన్నివేశాల్లో హాలీవుడ్ లెవెల్లో తీసుకువెళ్ళాలి, ఇప్పుడున్న జనరేషన్కి చూపించాలి, ఏదైనా అద్భుత రసంలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అన్న టోన్లో వెళ్ళారు వీళ్ళు అని చెప్పేసి మనకి టాక్ ఉంది. సో మనం గతంలో చూసినటువంటి కన్నప్పల 2 సినిమాల్లో కూడా భక్తి ప్రధానంగా డివోషనల్ మూడ్లో ఉంటుంది. ఇది కూడా డివోషనల్ మూడ్లో టర్న్ అవడానికి కొంత టైం తీసుకుంటారు. సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత కొంత టైం తర్వాత కన్నప్ప సినిమాలో డివోషనల్ ఎంజాయ్ చేయాలంటే ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి అక్కడ నుంచి డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోతుంది సినిమా అని చెప్పేసి మనకి టాక్ ఉంది. సో ఈ ఓవరాల్గా కన్నప్పకు సంబంధించి ఏదైతే కష్టాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం, అన్ని కష్టాలన్నీ కన్నప్పకేనా, కన్నప్ప చుట్టూ వివాదాలు ఉన్నాయి, అన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి, ట్రోల్ అవుతుంది ఇవి అని చెప్పేసి ఎట్టకేలకు 27వ తారీఖు సినిమా రిలీజ్కి వస్తుంది. రిలీజ్కి వస్తున్న సందర్భంలో మొన్నటి వరకు కూడా అసలు సెన్సారే అవ్వలేదు, సెన్సార్ సంబంధించిన కట్స్ చూపించారు, ఇది సెన్సార్ అవుతుందా, రిలీజ్ అవుతుందా డేట్కి, 27వ తారీఖు డేట్కి అని చెప్పేసి చాలా సందేహాలు ఉన్నాయి. 27వ తారీఖు డేట్కి రిలీజ్ అవుతుంది, ఎందుకంటే సెన్సార్ అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చేసింది యూబీఐ కాబట్టి. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి ఈ రోజు నుంచే. సో ఇది పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నటువంటి సినిమా. సో దీనికి వీళ్ళు మంచు విష్ణు చెప్తుందంటే, నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా దేశం మొత్తం డివోషన్ మోడ్లో ఉంది, నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా బాలీవుడ్ ఎక్కువ ఉంటుంది, నార్త్ బెల్ట్లో ఎక్కువ కనెక్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ప్రెస్ నోట్లు కూడా పంపిస్తున్నారు, Day 1 కలెక్షన్స్ అనేవి టార్గెట్ 100 CR టార్గెట్ పెట్టుకున్నాం మేము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ లెవెల్లోనే వాళ్ళు కాస్టింగ్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రభాస్ ఒక క్యాన్వాస్ చేస్తున్నారు, రుద్ర క్యారెక్టర్, మోహన్ లాల్ చేస్తున్నారు, తమిళ్లో చూసుకున్నట్టు శరత్ కుమార్ చేస్తున్నారు, అక్షయ్ కుమార్ శివుడు పాత్ర చేస్తున్నారు, పార్వతీదేవి కాజల్, మంచు విష్ణు, మోహన్ బాబు గారు ఒక పవర్ఫుల్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇట్లా ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీ నుంచి టాప్ స్టార్స్ మొత్తం తీసుకొని కన్నప్పని రెడీ చేయడం జరిగింది. సో రిజల్ట్ ఏంటి అనేది 27వ తారీఖు
ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అవును. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని మనం చూడాలి. సెన్సార్కి సంబంధించినటువంటి టాక్ అయితే ఇది వస్తుంది, ఈ కట్లు చెప్పారు కాబట్టి సెన్సార్ టాక్ ఇలా ఉంది. సరే ఒరిజినల్గా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, థియేటర్కి వెళ్తారా అనేది మనం చూడాలి. కుబేరా కొంత థియేటర్కి అయితే రప్పించగలిగింది కొంతమంది ఆడియన్స్ని, బట్ ఇది కన్నప్ప ఎలా రిసీవ్ చేసుకుంటారని మనం వేసి చూడాలి 27 వరకు.